मोरे कुरीवे ना दया कवे अमी पाइवो वैष्णव पद छाया कवे अमी पाइवो वैष्णव पद छाया कवे अमी छड़ी हुए विषयाभिमाना कवे विष्णु जने अमी करीबो सम्मान गलवस्त्राकृताञ्जलि वैष्णवानी काटे दंते तृणा कोरीदड़ाइवो निष्का पाटे कांदिया जाना इवो दुखा ग्रामा संसारा नलाहिते मागीवो विश्रामा सुनिया मारा दुखा वैष्णव ठाकुरा आम्हालागी कृष्णे अवे दिवे ना प्रचुरा वैष्णवेरो आवेदने कृष्ण दया माया एहेन पा मर प्रति हवे न सदाया विनोदेरा निवेदना वैष्णवाचराणे कृपा करी संगिल हो ये किंचाने हरे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। మనం కర్దహ అనే స్థానం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కర్దహ పేరు ఎందుకు వచ్చింది అనే విషయమై విభిన్నమైన జనశ్రుతి మనకు కనపడుతోంది. నిత్యానంద ప్రభు సూర్యదాస్ సర్కిల్ యొక్క ఇరువురి కన్యలైన వసుదా జాహ్నవిల్ని వివాహం చేసుకొని కర్దహ వస్తారు. ఎప్పుడైతే గృహిణి వచ్చిందో గృహం కావాలి, ఆ నిమిత్తమై నిత్యానంద ప్రభు ఒక భూస్వామిని ఒక ఆయన ఉన్నారని తెలుసుకొని ఆ గంగానది ఒడ్డున
అక్కడికి వెళ్ళారు. తనకొక నివాస స్థానానికి కొంత భూమిని ఇమ్మనమని ఆయన అడిగారు. అయితే నిత్యానంద ప్రభుకి భూమిని దానం చేయలేదు సరికదా, తాత్సల్య భావంతో అవధూతమయ్యావు, వివాహం చేసుకున్నావు, నీకు భూమి మీద స్థానం ఎందుకు, నువ్వు నీళ్ళ మీద కూడా ఉండగలవు, గంగలో కూడా ఉండగలవు అంటూ ఏదో ఒక తాత్సల్యమైన భావనతో మాట్లాడాడు ఆయన. ఇలా మాట్లాడుతున్న సందర్భంలో ఒక భూస్వామి తాలూకు అనుచరుడు ఒక గడ్డి ఒక గడ్డి మూట అనమాట, అంటే గడ్డిని అంతా కూడాను అది ఏదో చేస్తూ ఉన్నాడు. ఉక్కా సాయంతో, ఉక్కా పిలిచేవాడు, ఉక్కా సాయంతో ఆ గడ్డిని రాజేశాడు. ఆ గడ్డిని రాజేసి ఉక్కాకి దాన్ని దాని అంటారు అంటిస్తున్నాడు అనమాట. అటువంటి టైంలో ఆ భూస్వామి అతని చేతిలోంచి మండుతూ ఉన్న ఆ గడ్డి దుబ్బని పట్టుకొని గంగలో పడేశాడు, గంగలోకి విసిరేశాడు అనమాట. ఎదురు ఆయన వేసి చూపిస్తున్నాడు, అది ఎక్కడ పడింది చూసావు కదా, అదిగో అదిగో అక్కడ నువ్వు ఇల్లు కట్టండి అని పరిహాసం ఆడాడు నిత్యానంద ప్రభుతో ఆ భూస్వామి. నిత్యాప్రభు అన్నారు, సరే అలానే కడతానన్నారు ఆయన. సరే అలా కడతానని చెప్పి అక్కడ తన కుటీరాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇలా చేయడంలోనే ఇంతలో చూస్తూ ఉండగానే, వీళ్ళ సంవాదం జరుగుతూ ఉండగానే ఆ నీటి మధ్యలోంచి ఒక గడ్డి ఒక ఇసుక మేట వేసుకుంటూ ఇసుక ఒడ్డును కలిసింది. ఎక్కడైతే గడ్డి పడేసాడో అక్కడి నుంచి ఒడ్డు వరకు ఆ మేట ఏర్పడిపోయింది. అంటే ఖోడ్ అంటే గడ్డి దుబ్బ, అంటే గడ్డిని మూట చేసి చోట పట్టుకుంటే ఎలా ఉంటుంది, దాన్ని గడ్డి పరకలన్నీ కూడాను ఎండుగడ్డో మరి ఎండుగడ్డి అన్నీ కూడాను అవి విసిరేసాడు. కాబట్టి ఖోడ్ దహ అనేది ఎందుకు వచ్చిందంటే, ఖోడ్ అంటే ఎండుగడ్డి, దహ అంటే దహనం చేయట. అంటే ఎండుగడ్డిని దహనం చేసి ఎక్కడైతే విసిరేయబడిందో చివరికి ఆ పేరంతా కూడాను ఆ గ్రామానికి పేరు కడదహ అనే పేరుతో పిలువబడుతుంది. ఇలాగ ఒక జనశ్రుతి మనకు వినపడుతోంది, కడదహ అనే పేరు ఎందుకు వచ్చిందో. మరొకటి ఏమిటి అంటే, అప్పట్లో ఒక నవాబు భార్య తీవ్ర అస్వస్థత కలిగి ఉన్నది. ఎంతోమంది డాక్టర్ని చూపించడం జరిగింది, ఎవరు కూడా ఆమెను స్వస్థత చేకూర్చలేకపోయారు. ఒక తాంత్రికుడు వచ్చి నవాబుతో అన్నాడు ఏమిటి అంటే, 100 బ్రాహ్మణుల్ని
చంపి వాళ్ళ రక్తంతో కనుక స్నానం చేస్తే మీ రాణికి ఆరోగ్యం చక్కపడుతుంది అంటాడు. నవాబు ఏమున్నది, సహజంగా దుష్టుడు. భార్య మీద అనురాగంతో 99 మంది బ్రాహ్మణుల్ని బంధిస్తాడు. 99 మంది అయిపోయారు. ఇక 100వ వాడిని బంధించినట్లయితే బంధించిన తర్వాత ఒకేసారి చంపేసి ఆ రక్తంతో స్నానం చేయిస్తాడనమాట. అది ప్లాను. 99 అయిన తర్వాత 100వ ఆయన నిత్యానంద పుత్రుడైన వీరచంద్రుడిని పట్టుకున్నాడు ఆ నవాబు. ఈ 99ని తీసుకెళ్ళి జైలుఖానాలో వేశాడు. ఈ ఈ వీరచంద్రపురంలో పట్టుకొని ఈయన కూడాను కారాగారంలో వేయాలని నిశ్చయించుకున్నాడు. వాళ్ళందరికీ వీరచంద్రపు అన్నాడు, మీరందరూ హరినామం చేయండి, దాని ద్వారా మీరు ముక్తులవుతారు అనగానే వాళ్ళందరూ కూడా హరినామం చేయడం మొదలుపెట్టారు. వేరు వేరు సెల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హరినామం చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన తీసుకెళ్ళి నవాబు అనుచరులు తీసుకెళ్ళి నవాబుకు మోశారు, ఇలా చేస్తున్నారండి అని. అప్పుడు నవాబు వచ్చి వీరచంద్రపురితో అంటారు, ఎందుకు మీరు అరుస్తున్నారు ఈ విధంగా అంటారు. మీరు మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చారు అని అడుగుతారు వాళ్ళందరూ. అప్పుడు నవాబు అంటాడు, మీ రక్తం ద్వారా బేగంని స్నానం చేయించాలి, అందుకని పట్టుకొచ్చారంటాడు. మా ఆవిడ అనారోగ్యం, మీ రక్తంతో స్నానం చేస్తే కానీ ఆవిడ స్వస్థత చేయకూడదు, అందుకని నేను పట్టుకొచ్చా అంటాడు. అప్పుడు వీరచంద్రపురు అంటారు, నిత్యాంబరు యొక్క పుత్రుడు, సరే నవాబుతో మీ యొక్క భార్య ఆరోగ్యవంతురాలైంది, వెళ్ళి చూడండి మీరు అని చెప్తాడు. నవాబు వెళ్ళంగానే ఆవిడ చక్కగా ఆరోగ్యవంతురాయి తిరుగుతోంది. ఇదివరకు చాలా బెడ్ రీడ్ అయి ఉండేది, చాలా రోజుల వరకు కూడా బెడ్ రీడ్ అయి ఎంతోమంది రోజు చూసినప్పుడు కూడా తగ్గలేదు. ఎప్పుడైతే ఇలాగ హరినామం చేసి వీరచంద్ర ప్రభు ఎప్పుడైతే మీరు వెళ్ళి చూడండి అన్నారో, బేగం చక్కగా చూసి అది చూసి 100 మందిని కూడా వదిలేసి, నీకేం కావాలి అడుగు అని ఆ నవాబు అడుగుతాడు వీరచంద్ర ప్రభుని. అప్పుడు ఆయన బ్రాహ్మణులందరినీ విముక్తులు చేసే జైలు నుండి చేసి, నీ అటక మీద ఒక రాయి ఉన్నది, ఆ రాయి నాకు ఇవ్వు అంటాడు. సరే బ్రాహ్మణులందరినీ కూడాను కారాగృహం నుండి విముక్తులు చేసి, సరే అయితే మీరే తీసుకోండి ఆ రాయిని అంటూ, పెద్ద రాయి అన్నమాట, అది 2 చేతులు తిప్పడం అనేది అసంభవం, మీరే తీసుకోండి అని నవాబు పరీక్షిద్దామని అంటాడు. ఒక చేత ఎలా దింపుతాడని చూస్తానని, మీరే పైనుంచి అటముంచి తీసేసుకొని పట్టుకెళ్ళిపోండి అన్నాడు నవాబు. వీరచంద్రబాబు ఎప్పుడైతే ఆ రాయిని తీసుకోవడానికి పైకి చేయి చాపాడో, ఆటోమేటిక్గా రాయి ఆయన చేతిలోకి వచ్చేసింది. అదేం చిన్న రాయి కాదు, చాలా పెద్ద రాయి. సరే ఆ పరీక్ష అయిపోయింది. మా నవాబు మరొక పరీక్ష పెట్టాడు. ఒక పళ్ళెల్లో మాంసం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ పట్టుకొచ్చిన వాడిని గుడ్డ తీయండి అన్నారు. గుడ్డ తీస్తే వాడిని
సుగంధ పుష్పాలతో ఆ పళ్ళెం నిండి ఉంది. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయి అతన్ని ఆమ్, క్షమించమని అడుగుతాడు నవాబు. అయితే ఈ వీరచంద్ర ప్రభు గడ్డిని దానికి చుట్టి దాన్ని ఆ గంగాజలంలో గంగాజలం రాయి మునిగిపోతుంది. కానీ ఆ రాయికి పెద్ద రాయి, అది రాయికి చుట్టి గుడ్డ చుట్టి గుడ్డ అంటే గడ్డి చుట్టేసి నీళ్ళలో వదిలేస్తే అది తేలుతుంది. అది అలా తేలుతూ ఇదిగో ఈ ఈ ఇందాక భూస్వామి అని చెప్పాం కదా, అంటే అదో ఘటన ఇదో ఘటన. ఒక చోటకు వచ్చి ఒక ఒడ్డుకు వచ్చి అది ఆగిపోతుంది, ఆ ఒడ్డు నుంచి ఆగిపోతుంది. అప్పటి నుంచి జనులందరూ కూడా కడదహ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇది ఇతిహాస ప్రసిద్ధ స్థానం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ విముక్తులైన బ్రాహ్మణులందరూ కూడాను వీరచంద్రపురి దగ్గర మంత్రదీక్షను స్వీకరించారట. కాచరాపడ నివాసి అయిన నయన్ అనే ఒక వడ్రంగి, ఒక శిల్పి ద్వారా అప్పుడు ఆ రాయి పట్టుకొచ్చాడు కదా, ఆ రాయి ద్వారా మొట్టమొదటి రాధాబలముని, తర్వాత శ్యామసుందరుణ్ణి, నందదలాల్ అనే 3 మూర్తుల్ని నిర్మాణం చేస్తాడు. 1575 సంవత్సరంలో అద్వైతాచార్యుల వారి అయిన పుత్రుడైన అచ్యుతానంద గోస్వామి ద్వారా శ్యామసుందరునికి అభిషేకం జరుగుతుంది. ఈ 3 దేవతల్లో రాధాబలుడేమో రాంపూర్లోను, కడతహలో శ్యామసుందరు, సాయిబోనా అనే చోట నందదాలు సేవితులు అవుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడాను సేవింపబడుతూ ఉన్నారు. ఆ విధంగా మాఘీ పూర్ణిమ నాడు ఈ 3 మూర్తుల్ని ఒకసారి చూసినట్లయితే పునర్జన్మ ఉండదు అనే ఒక ప్రతీతి. అక్కడ వాళ్ళ విశ్వాసం. ఇప్పటికీ కూడాను గ్రాండ్గా ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయట. ఆ యొక్క రాయి ద్వారా ఈ 3 మూర్తులు తయారయ్యాయి. చెక్కిన తర్వాత మిగిలిన రాళ్ళన్నీ కూడాను ఒక చోట వేయడం జరిగింది. దాన్నే డహర్ కుమారి అనే ఒక స్థానంగా ఏర్పడింది. ఎందుకంటే ఆ రాణి గారి పేరుతో డహర్ బీబీ. ఆమె పేరు మీద అది స్థానం ఏర్పడింది. ఈ కడదహలో ఫూల్దోల్ పుష్ప పుష్పయాగం లాంటిది, ఒక అలంకారం లాంటిది ఒక ఉత్సవం జరుగుతుంది. అలాగే జూలం యాత్ర, జన్మాష్టమి, రాసపూర్ణిమ, అన్నకూట మహోత్సవం, దోల్ పూర్ణిమ, చైతన్య మహాప్రభు ఆవిర్భావోత్సవం, ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి, అనుష్ఠానం జరుగుతూ ఉంటాయి. ఈ మాఘీ పూర్ణిమ నాడు 3 దేవుళ్ళు కూడాను ప్రకటమైన రోజు సందర్భంగా విశేషంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆడియాదహ ఇది 24వ పరగణ, 24 పరగణ, ఉత్తర 24 పరగణాలో ఉందండి. దాసగదాధరుని యొక్క శ్రీపాఠం ఇది.
ఠాకూర్బాడి అని కూడా పిలుస్తూ ఉంటారు. నిత్యానంద ప్రభు పరికరం ఈ గదాధర దాస్. నిత్యానందతో పాటు ఈ గదాధర దాసు నీలాచలంలో గౌడ దేశంలో ప్రేమ ప్రచారం నీలాచలం నుండి ప్రారంభించి గౌడ ప్రచారం ప్రారంభమైంది. గౌడ దేశంలో నిత్యానంద ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిత్యానంద ప్రభుతో ఈ గదాధర దాస్ వారు ఉండేవారు. గదాధర్ యొక్క శ్రీపాఠం ఇక్కడ ఉంది. ఇది అడియాదాస్, అడియా దహ అనే చోట గదాధర్ యొక్క శ్రీపాఠం ఉంది. ఈయన రాధా విభూతి యొక్క ప్రకాశంగా చెప్తారు. ఇక్కడ నిత్యానంద ప్రభు ఆయన గృహంలో దానలీల అనే ఒక చేశారట. గోపీ భావే గదాధర దాస మహాశయ భయ్యాచను అతి పరానందమయ మస్తకే కొరియా గంగా జలేరు కలశ్ నిరవధి డాకే కినివే గోరస్. ఈ గదాధర దాసుల వారు గోపీభావంతో పరమ ఆనందంలో ఎప్పుడు మునిగి తేలేవారు. ఆయన గంగా జలాన్నితో కూడిన ఒక కుండని భుజం మీద పెట్టుకొని దీన్ని గోరసం గోరసం అంటూ పిలిచేవారు అనేవారట. గోరసం అంటే ఇది పాలు. బాలగోపాల మూర్తి తాన్ దేవాలయ ఆచరణ పరమ లవణ్యేరు సముచ్చయ్. ఇంట్లో బాలగోపాల యొక్క మూర్తి సేవించబడుతూ ఉంటుందండి. దేకి బాలగోపాల మూర్తి మనోహర్ ప్రీతి నిత్యానందలైల అవక్షేరు ऊपर అనంత హృదయ దేకి బాలగోపాల్. నిత్యానందపురు ఆ మూర్తిని బుల్లోకి తీసుకున్నారట. నిత్యానందపురు హృదయంలో బాలగోపాలు ఉన్నట్టు దర్శించారు గదాధర దాసులు. సర్వగణే హరిధ్వని కొరిన విశాల్ ఓంకార కొరియా నిత్యానంద మల్లరాయ్ కొరితే లాగ నృత్య పాగలు గోపాల లీలాయ్. నిత్యానందపురు గోపాల లీలలో నృత్యం చేస్తుంటే భక్తులందరూ కూడా హరిధ్వని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడాను నృత్యం చేశారు. దానక ఖండ గాయను మాధవానంద ఘోష్ శూన్యవధూత సుమ పరమ సంతోష్. దానలీల సంబంధి మాధవానందుడు కీర్తన చేస్తూ ఉంటే పరమ సంతోషాన్ని పొందారు నిత్యానంద ప్రభు. సునీతే అవిష్ట హోయవధూతమణి దానకండలీలా సుని నిత్యానందరాయ్ जे नृत्य करे न तहा वर्णन न जाय यदि के चाहे नित्यानंद प्रेम रसे सेदि के स्त्री पुरुषो कृष्ण रसे बासे. ఎటువైపు చూస్తే అటువైపు అందరూ కూడాను ఆయన చూసిన వాళ్ళందరూ కూడా కృష్ణ రసంలో కృష్ణ ప్రేమలో వాళ్ళందరూ కూడాను ఓలాడుతూ ఉన్నారట. ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో వారి మీద. ఈ విధంగా నిత్యానంద ప్రభు కొన్ని రోజులు ఆ గదాధర దాసుని యొక్క ఇంటిలో ఉన్నవాడై ఆయన కోరికను తీర్చారు. ఈ గదాధర దాస్ చాలా తేజోవంతుడైన భక్తుడిగా ఉండేవారట. ఒకనాడు ఆయన గ్రామంలో ఒక ముస్లిం కాజీ ఉండేవాట. ఆయన ఇంట్లో హరినామం ఇంటికి వెళ్ళి హరినామం చేశాట. హరినామాన్ని చేయమని ఆదేశించాడు గట్టిగా. కాజీ హరినామం చేస్తుంటే బయట లోపల ఇంట్లో ఉన్నవాడు బయటకు వచ్చి ఎప్పుడైతే గదాధర దాస్ చూస్తాడో వెంటనే ఆయన శాంతించాడు. ఏమీ అనలేకపోయాడు. ఆయన అంటాడు, ఇవాళ నేను హరి అన్ను రేపంటానన్నాడు. రేపంటానని చెప్పి ఇప్పుడే హరి అన్నావు కదా, నువ్వు తరించేసేసావని గదాధర దాసు బొలియారు కాళీకేను ఏయితో బొలియా హరి ఆపన వదని నీ నోడుతూ ఇప్పుడే అన్నావు కదా, ఇవాళ నేనంటాను రేపు హరి అని రేపంటాను అన్నావు కదా, ఇది ఇప్పుడు ఎందుకు రేపంటమేంటి ఇప్పుడే అనేసావు కదా అంటాడు. ఆ విధంగా నీకు ఇలాంటి అమంగళం లేదు అని చెప్పి నవ్వుతూ నృత్యం చేస్తాడు. ఈ విధంగా
కాజీని ఏకాంత భక్తుని చేస్తారు గదాధర్ దాస్. మధుసూదన్ మల్లిక్ అనే ఒక ఆయనకి సంతానం లేదు. ఆయన కలకత్తాలో ఉంటూ ఉంటారు. కాశీ వెళ్ళాలి అని ఆయన కోరిక. కాశీ వెళ్ళడానికి అనుకుంటూ ఉండగానే ఆయనకేదో పని పడింది, ముర్షిదాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. సరే అక్కడ మృదంగం చెప్పుళ్ళు విని ఎందుకో ఆ నైట్ అక్కడ ఉండిపోవాలి అనుకున్నట్ట. ఉన్నప్పుడు రాత్రి స్వప్నంలో ఇక్కడున్న ఈ మందిరాన్ని నేను సంస్కరించి నా సేవని ప్రవర్తింపచేయమని చెప్తాడు గోపాలుడు స్వప్నాదేశంలో ఆ కలకత్తా వాసి మధుసూదన్ మల్లిక్ అన్న ఆయనకి. ఇంకా అక్కడ ఉండిపోయాడు, ఇంకా వెళ్ళైపోయాడు. సో తర్వాత పెద్ద మందిరాన్ని చేసి రాధాకాంత దేవ్ అని పేరు పెట్టి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే సంతానం లేదు. తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన సంతానం కలిగింది. ఆ సంతానం పేరు నితాయి మల్లిక్. ఆ నితాయి మల్లిక్ యొక్క కుమారుడు పేరు బలాయి మల్లిక్. ఈ బలాయి మల్లిక్ యొక్క భార్య పేరు కాదంబినీదేవి. ఈ 1312 ఇది బంగ్లా సంవత్సరం అనుకోండి, నితాయి గౌరమూర్తిని ప్రతిష్ఠిస్తుంది మందిరంలో. అప్పుడే జాహ్నవామాత మూర్తిని కూడాను అందులో మందిరంలో ప్రతిష్ఠింప చేస్తుంది. నిత్యానంద ప్రభు గదాధర్ దాస్ తన భక్తులందరితో కూడి దహనకండ లీలని ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆడియాదహ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మందిరంలో గదాధర్ దాసుల వారి సేవితమైన బాలగోపాలమూర్తి కూడాను సేవింపబడుతోంది. గోపేశ్వర శివుడు కూడా ఇక్కడే ఉన్నారు. భగవాన్ దాస్ బాబాజీ మహాశయులు ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ భజన చేశారు. సరే, ఈ విధంగా ఈ స్థానం కూడాను చాలా ప్రసిద్ధిగాంచిందండి. విష్ణుపూర్ ఇది బాకుడా అనే జిల్లాలో ఉందండి. విష్ణుపూర్ అనే ఊరు. విష్ణుపూర్ అనే మాట మనం వింటూనే ఉంటాం బాగా. వన విష్ణుపూర్, బీరహంబీర్ రాజా ఉన్నది, దొంగల రాజు, దొంగల మఠాలు అధినాయకుడు ఉన్న ఊరు. సరే, శ్రీనివాసాచార్య వారు బృందావనం నుండి గ్రంథరత్నాలను తీసుకొని ఇటు మీదుగా ఇటు ఒడిస్సాకి వస్తూ ఉంటారు. అన్ని మార్గంలో విష్ణుపూర్లో బస చేస్తారు. వనం అది అంతా కూడాను అడవి. అందులో ఒక బంతిపోటు రాజు అక్కడ నివసిస్తూ ఉండేవాడు. ఆయన కింద కొందరు రాజులు ఉండేవారు. అక్కడ ఆయన ఎంత మాట అంటే అంత మాట. సరే,
జ్యోతిష్కుల ద్వారా తెలుసుకున్నారు, అనుచరుల ద్వారా. ఏదో గొప్ప సంపత్తో కొందరు సాధువులు వస్తున్నారు, దాన్ని లూటి చేయాలి అనుకుని ప్లాన్ వేశారు. 3 సాధువులు ఉన్నారు, 11 మంది దాన్ని కాపలా కాస్తూ ఉన్నారట. బళ్ళ నిండానేమో సంపత్తు ఉందిట. దీన్ని కనుక లూటీ చేసినట్టయితే ధనమే ధనం అనుకుంటూ వాళ్ళు అన్నారు. సరే, మొత్తాన్ని ఏ విధంగా కళ్ళు కప్పి దాన్ని లూట్ చేశారు. లూట్ చేసి తీసుకొచ్చారు. సరే, పొద్దున్న చూసేటప్పటికల్లా ఆ ప్రహరీలకు కానీ వాళ్ళకి కానీ ఆ బండి కనపడలేదు, గ్రంథాలు కనపడలేదు. అన్ని చోట్ల వెతికారు, ఎక్కడ కూడా కనపడలేదు. తిరిగి 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 విష్ణుపూర్ వచ్చి వచ్చాడు. చివరికి అంతా విప్పదీసి మొత్తం అదంతా కూడా ప్యాక్ చేసేలాగా ఉన్నాయి. నిజానికి జ్యోతిష్ చెప్పిన తప్పేం కాదు, అమూల్యమైన సంపదే ఉంది. గ్రంథ సంపద, మామూలు సంపద వచ్చిపోయేది, గ్రంథ సంపద వచ్చిపోయేది కాదు, అమూల్యమైన సంపద. ఎప్పుడైతే రాజు అంత తీసి ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే చూశాడో తనకెందుకో అసహ్యం వేసింది. నేను దస్యవృత్తి చేస్తూ ఉన్నాను, చోరవృత్తి అని తనలో ఒక రకమైన ఆ గ్రంథముల్ని తాకంగానే ఆయనలో ఒక పరివర్తన ఏర్పడింది. మరి ఏదైనా ఒక వస్తువు ఉంటే వస్తువు తాలూకు ధర్మం ఉంటుంది. మంచు ఉందనుకోండి, తను తాకితే ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. మరి ఏదైనా ఒక వస్తువుతాల ధర్మం ఉంటుంది. గౌడీయ గ్రంథ సంపుటం, గ్రంథ నిధి ఎప్పుడైతే స్పర్శించగానే ఆయనలో పరివర్తన జరిగింది. నేను చాలా మహాత్ములు ఎవరో వాళ్ళని చాలా బాధ పెట్టానని బాధపడతాడు. సరే, ఈ గ్రంథములు ఎవరో అనే ఉద్దేశంతో అనుచరుల్ని ఆ మహాత్ములు ఎవరున్నారో ఎక్కడో వెతకండని పంపిస్తాడు. అంతా వెతికి 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 ఎక్కడా కూడా దొరక తిరిగి వచ్చారు. ఎవరా ముగ్గురు? జీవకోశమ శిష్యులైన నరోత్తమ, శ్రీనివాస, శ్యామానంద ప్రభులు. సరే, ఈ గ్రంథాభరణం తర్వాత శ్రీమహాచార్యులు వారు దాన్ని తన వచ్చిన కొందరు ప్రహరీలు ఉన్నారు, అంటే కాపలా కాసే వాళ్ళు, వాళ్ళతో వచ్చారు. ఒక 11 మంది వచ్చారని చెప్పిన వాళ్ళు. ఒకటి ద్వారా గ్రంథాలు ఇలాగా దొంగతనం జరిగిన విషయాన్ని బృందావనానికి గౌరవించడం జరిగింది. ఒక వ్యక్తి వెళ్ళాడు బృందావనం. ఒక గ్రామం నుండి సింహాచార్యుల వారు అంత పర్యటిస్తూ ఒక అలిసిపోయి ఒక వటవృక్షం కింద కూర్చుంటారు ఆయన. శ్రీనివాచార్యుల వారి యొక్క విశ్రమించిన స్థలముగా విశ్రామ తల అని కూడా పిలుస్తారు.
సరే, మొత్తానికి ఏమైతేనేమి ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారని మాట తెలుసుకున్నవాడే ఆచార్య ఆచార్య ప్రభు ఒక గ్రామంలో ఉండే ఒక బ్రాహ్మణ కుమారుని ద్వారా కృష్ణదాస్ అని పేరు, అతని పేరు, వీరహింబిరి రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వీరంబీర్ రాజు ఎవరు, మీరు ఏంటని ప్రసిద్ధి తన యొక్క పరిచయాన్ని ఇస్తారు. రాజు కూడాను ఆ ధనము ఆ యొక్క మీ యొక్క గ్రంథములన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పి క్షమాభిక్షను అడుగుతాడు. శ్రీవేణాచార్య వారిని నాకు దీక్ష ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. శ్రీవేణాచార్య వారు ఆయనకు దీక్షనిచ్చి చైతన్యదాస్ అని పేరుని పెడతారు ఆ యొక్క వీరహంబీరు అను దస్సునికి. ఈ చైతన్యదాస్ అనే పేరుని జీవకోశంపాదుల వారు పెట్టమన్నారు. ఆ విధంగా పెట్టడం జరిగింది. ఆయన భార్య సులక్షణ, ఆమె కూడాను దీక్షను స్వీకరించారట. దాని తర్వాత ఆ కృష్ణదాసునికి వ్యాస చక్రవర్తి అన్న ఆయనకి దీక్షనిచ్చి ప్రేమ ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆ రాజుతో ఉన్న అనుచరులందరినీ కూడా ఉద్ధరించి శ్రీమహాచార్యుల వారు ఉద్ధరిస్తారు. దాని తర్వాత జాజి గ్రామానికి వచ్చి అక్కడ గౌడీ వైష్ణవ ముఖ్య ప్రచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా మహాప్రభు యొక్క ప్రేమభక్తి ధర్మం శ్రీమహాచార్యుల వారి కృపతోనే అంతా కూడా వ్యాప్తమైంది. సరే, అభిరామ లీలామృతం అనే ఒక గ్రంథంలో, అంటే అభిరామ్ ఠాకూర్ వారి గురించి, వీరహంబీరికి సంతానం లేదు. శ్రీనివాసాచార్య ప్రభు అభిరామ్తో అంటారు ఆయనకు సంతానం లేదు, సంతానం కలిగించమని. అభిరామ్ ఠాకూర్ వారు ఆయన రాజుగారికి వీరహంబీరికి 7 రాణులు ఉన్నారట. వాళ్ళందరికీ కూడాను అక్కడ భోంచేసి ఆయన వరం ఇస్తాట. ఆ వర ప్రకారంగా చిన్నరాణి కడుపున ఆయనకి ఒక పుత్రుడు పుడతాడు. ఆయన పేరు దాడంబీర్. దాడింబీర్ అనే పేరుతో ఒక పుత్రుడు పుడతాడు. సరే, అక్కడ ఈ వరం ఇచ్చారు, పుత్రవరం ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఏదో స్వీట్ తిన్నారట, మిష్టాన్న భోజనం చేశారు, చేసి వరం ఇచ్చారు. ఆ వరంతో పుత్రుడు పుట్టాడు. ఆ రాణికి, చిన్నరాణికి, ఆ 7 చిన్నరాణికి ఒక పుత్రుడు పుట్టాడు. దాని పేరు దాడింబీరు. అక్కడ ఒక అభిరామ్ ఠాకూర్ వారు ఈ వీరంబీరు ఒక మదనమోహన్ విష్ణుపురంలో ఒక మదనమోహన మందిరం ఉండేదిట. మదనమోహన మందిరం. ఆ మదనమోహన మందిరం ఈ అభిరామ్ ఠాకూర్ వారు 3 సార్లు నమస్కారం చేసేటప్పటికల్లా 3 సార్లు నమస్కారం చేశారు. మొట్టమొదటి నమస్కారం చేయగానే భూమి కంపించినట్టు శబ్దం వచ్చిందిట. రెండోసారి నమస్కారం చేయగానే మదనమోహన మందిరం యొక్క దర్వాజా వంగిపోయిందిట. మూడోసారి నమస్కారం చేయగానే మదనమోహన్ యొక్క మెడకాయ వంగిపోయిందిట. అప్పుడు మదనమోహన్ అంటట,
నా మెడ వంచో దేనికి నువ్వు అని అడుగుతాట అభిరాముని. అభిరామ్ అంటారు, నేను నీ యొక్క మహిమని ప్రకాశింపచేశాను అన్నారట. నువ్వు స్వయంగా ఇక్కడ విగ్రహం కాదు, స్వయంగా నువ్వు ఇక్కడ విరాజులుతున్నావు అని చెప్పడానికే నేను, అది ప్రమాణబద్ధం చేయడానికే నేను చేశాను అంటారు. దాని తర్వాత మదనమోహన్తో భోజన లీల అది కూడా చేస్తారట అభిరామ్ ఠాకూర్ వారు. అలాగా అక్కడున్న మదనమోహనుడు యొక్క మెడకాయ ఇలా వంగి ఉంటుంది. అదండి 1627లో మల్లేశ్వర మందిరాన్ని కట్టిస్తాడు వీరంబీరు. 1643లో శ్యామరాయ మందిరాన్ని కట్టిస్తాడు. 1655లో కృష్ణరాయ మందిరాన్ని, 1656లో కాళాచంద మందిరాన్ని నిర్మాణాన్ని చేస్తాడు. మల్లేశ్వర్ అంటే మల్లిక ఈశ్వరుడు శివాలయం. ఏమో మొత్తానికి అది ఎప్పుడు అయితే వచ్చాం 1622. తర్వాత ఇది వీరంబీరు కాదు, వీరసింహుడు కట్టించాడు. వీరసింహుడు కట్టించాడు 1622లో మల్లేశ్వర మందిరాన్ని. 1643లో తండ్రి గారా ఇక్కడేం చెప్పలేదు మరి, వీరసింహుడు అన్నమాట కట్టించాడు. 1643లోనేమో శ్యామరాయ మందిరం, 1655లో కృష్ణరాయ మందిరాన్ని కట్టడం జరిగింది. రఘునాథ సింహుడు అన్న ఆయన 1656లో కాళాచాంద్ మందిరాన్ని కట్టించారు. కాళాచాంద్ అంటే అది కృష్ణ మందిరం. అలానే ఈ రఘునాథ సింహుని యొక్క సింహుడు వీరహంబీర్ యొక్క రెండవ పుత్రుట. ఈ కాళాచాంద విగ్రహ ప్రతిష్టని ఈ వీరహంబీరే చేస్తాట. అంటే పై వాళ్ళందరూ కూడాను ఈయనకంటే ముందు వాళ్ళు అని అర్థమవుతోంది. పై మందిరాలు కట్టించిన వాళ్ళందరూ కూడా వీరహంబీర్ కంటే ముందు వాళ్ళు. 1658లో లాల్జీ మందిరాన్ని కట్టిస్తాట రాజా వీరసింహుడు. 1665లో మదనగోపాల మందిరాన్ని, మురళీమోహన మందిరాన్ని, రాణి రమణి చారుమణి కట్టిస్తుందట. మురళీమోహన మందిరాన్ని రాణి రమణి చారుమణి అనే ఆవిడ కట్టిస్తారట. 1694లో మదన్మోహన మందిరాన్ని దుర్జయసింహుడు కట్టిస్తాట. 1726లో జోడు మందిర్ గోపాలసింహుడు కట్టిస్తాట. 1729లో రాధా గోవింద మందిరాన్ని కృష్ణసింహుడు కట్టిస్తాడు. ఈయన గోపాలసింహుని యొక్క పుత్రుడు. 1737లో రాధా మాధవ్ రాణి చారుమణి కట్టిస్తుందట. 1758లో రాధా శ్యామసుందర్ చైతన్య సింహుడు కట్టిస్తాడు. ఇలాగ వాళ్ళ పరంపరలో వాళ్ళందరూ కూడా చాలా మందిరాలు మనకు కనపడతాయి. మొన్న నేను ఈ వనవిష్ణుపూర్ యొక్క మందిరాలను బట్టి మీకు నేను ఫొటోస్ పెట్టా, కొన్ని చూసి ఉండొచ్చు. ఏ వంశేర్ సర్వప్రథమ రాజా ఆది మల్లతికి మల్లాబ్దగణ హైచ్. ఇది మొట్టమొదట మల్లేశ్వర్, ఆ మల్లుడు అనేవాడు మొట్టమొదట నుంచి మొదలైంది కాబట్టి ఇది మల్లాబ్ధం అనే పేరుతో ఆయనతో ఒక శకం ప్రారంభమైంది. 695 కృష్ణాబ్దం నుండి ఈ మల్లాబ్దం కూడా ప్రారంభమైందండి. ఈ వీరంబీర్ వాడు 49వ వాడు అనమాట ఆ వంశంలో.
ఈ విధంగా విష్ణుపురంలో చాలా దేవదేవి మందిరాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అయితే అనేక మందిరాల్లో ప్రస్తుతం విగ్రహాలున్నాయి లేవు. ఆ మందిరాల సేవా పూజలన్నీ కూడాను ఏమీ లేవు. కేవలం అన్నీ భగ్న మందిరాలు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం సాక్షిగా. అయితే ఒక రాసమంచం మటుకు చూడముచ్చటగా ఉంటుంది. ఇది విష్ణుపురానికి ఒక ప్రౌడ్ ఆఫ్ విష్ణుపూర్గా ఉంటుంది. ఇక్కడ ఉంది. రాసోత్సవం సమయంలో సమస్త విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తాయిట. ఈ యొక్క దీనికి 108 దర్వాజాలతో కూడిన ఈ రాసమంచంట చూడముచ్చకు చాలా గొప్పగా, చాలా చాలా పెద్దది కూడా, చాలా పెద్దది కూడాను. ఈ విధంగా ఇక్కడ గుమ్ఘర్ అనేది ఒకటి ఉందండి. ఇక్కడ అపరాధులందరినీ కూడాను ఈ కారాగారంలో పెడతాట. బయటికి పెద్ద కనపడుతున్న లోపలంతా కూడాను గాఢమైన అంధకారం. వాళ్ళందరినీ కూడా అక్కడే తీవ్రంగా బాధించేవాట ఈ వీరమీర్ రాజా. ఇక్కడ ఆ యాత్రలో పడేక చాలామంది కూడా చనిపోయారు. ఇందులోనే పడి చనిపోయారట చాలామంది. ఆయన దౌర్జన్యానికి తట్టుకోలేక, ఆయన బాధలకు తట్టుకోలేక చనిపోయారు. సరే, ఈ విధంగా ఈ విష్ణుపూర్ అనే దాని గురించి మనం ఇంతవరకు విన్నాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.